3 మూవీస్ ఎన్టీఆర్ తోటి తీశారు కదా, సో ఆయనకి ఒక పెద్ద బ్రేక్ అట్ ద బెస్ట్ మూవీస్ మీతోటి. Break is not the right word. Okay. Right word. And whatever films I made with him, Simhadri gani, Yamadam gani, there is no other actor who can do that. who can do that, whom you can visualize or even imagine. I think ఎన్టీఆర్ గారి తర్వాత ఎన్టీఆర్ ఇది తప్పితే ఇంకా junior. ఎవరు సో ఇట్ ఈస్ లైక్ వీ గేవ్ బ్రేక్ టు ఈచ్ అదర్. So, ఎలా ఉంది మీ రిలేషన్షిప్ విత్ ఇట్స్ వెరీ ఫైన్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రిలేషన్షిప్, నేను సినిమా అంటే కథ కూడా అడగడు, కథ చెప్తా అంటే చూసుకోండి నాకు కథ చెప్పాలి అంటాడు. అంటే బికాస్ ద అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ మీ. అండ్ నేను కూడా సీన్ రాసుకుంటే నేను నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా. తను చేయగలడా లేదా అనేది అసలు లేదు, డౌటే లేదు. నో డౌట్స్. అంటే మిమ్మల్ని జక్కన్న అనేసి పోల్స్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అలవాటు అయిపోయిందా? మూవీకి బడ్జెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? మీ అన్ని మూవీస్ హై బడ్జెట్ కదా. నా సినిమా వరకు I always think big, and producers who come to me, obviously they want a big film. అలా కలిసినప్పుడే, ఆలోచనలు కలిసినప్పుడే we will, so obviously the budget will be big, but we should be sensible enough that even the budget is big, it should be within the business range. సినిమాకి బిజినెస్ ఎంత అవుతుందో ఆ లోపే చేయాలి. అది చేయకపోతే ఇట్స్ నాట్ ఎ గుడ్ బిజినెస్. మరి మీ మూవీస్ అన్ని ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అనే ఒక విమర్శ ఉంది కదా, దాని గురించి మీ కామెంట్ ఏంటి? అంటే మేము ఫ్యామిలీ అందరూ కలిసి ఇంతకు సినిమా చేస్తాం అండ్ ప్యాకేజ్ కింద డబ్బులు తీసుకున్నామని అంటున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారని ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నారా? వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఐ వాంట్ టు వర్క్ విత్ టెక్నీషియన్స్ విత్ హూమ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్. ఎనీ డైరెక్టర్. It so happens that the technicians are in my family. That's it. As simple as that.